దశ పోలింగ్ కొనసాగుతోంది. రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కు సంబంధించి 16 లక్షలకు పైగా సిబ్బందితో ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండో దశలో మొత్తం 15.88 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకోసం 1.67 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. నేడు రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే 13 రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. దేశవ్యాప్తంగా ఈ రోజు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ నడుస్తా ఉంది. ఉదయం 7 గంటల నుంచి ఎలక్షన్ ప్రారంభమైంది. సో మొత్తం 13 రాష్ట్రాల్లో 88 పార్లమెంటు స్థానాల్లో ఈ ఎలక్షన్స్ జరగబోతుంది. మొత్తం 16 లక్షల మందికి పైగా పోలింగ్ సిబ్బంది, ఈసీ సిబ్బంది అన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి ఎన్నిక ప్రక్రియ మొదలైంది. మొత్తం 13 రాష్ట్రాలు, కేరళలో 20, కర్ణాటక 14, రాజస్థాన్ 13, మహారాష్ట్ర 8, ఉత్తరప్రదేశ్ 8, మధ్యప్రదేశ్ 6, అస్సాం 5, బీహార్ 5, ఛత్తీస్గఢ్ 3, పశ్చిమ బెంగాల్ 3, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్ కలిసి చాలా ఒక లోక్సభ స్థానాల్లో ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి. సో మొత్తానికైతే మొదటి దశ ప్రశాంతంగా ముగిసింది. రెండో దశ కూడా కొనసాగుతోంది. సో ఓటింగ్ పర్సెంట్ ఇప్పటివరకు యావరేజ్ చూసుకుంటే 40% పైగా ఓటింగ్ పర్సెంట్ మొత్తం ఈ 88 స్థానాల్లో నమోదైనట్టు తెలుస్తుంది. అక్కడక్కడ కొన్ని ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకుంటే తప్ప అంతా ఎలక్షన్స్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సో ఇంకా 5 విడతల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. మొత్తానికి ఇప్పటి వరకు అయితే 2 ఈ రోజుతో కంప్లీట్ అవుతున్నాయి. సో మొత్తానికి అయితే తెలంగాణలో మాత్రమే ఈ నెల, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే ఈ నెల, వచ్చే నెల 13న ఎలక్షన్ జరగబోతున్నాయి. మొత్తానికి ఈ మొదటి దశ రెండో దశ కలిపి దాదాపు 200లకు పైగా లోక్సభ స్థానాలకు ఇప్పటి వరకు ఎలక్షన్స్ కంప్లీట్ అవుతున్న తెలుస్తా ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.